హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ అటుకుల మిక్చర్. క్రిస్పీ అండ్ టేస్టీ అటుకుల మిక్చర్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఈ మిక్చర్ని 10 to 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు పల్లీలు వేసుకొని పల్లీలు బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. 1/2 కప్పు పుట్నాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కారానికి సరిపడా పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ బాగా క్రిస్పీగా అవ్వాలండి. 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత 2 కప్పుల అటుకులు కూడా వేసుకోవాలి. అటుకులు వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అటుకులు కూడా బాగా క్రిస్పీగా అవ్వాలండి. ఇలా ఫ్రై చేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అటుకులు కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత ఇలా చేతిలో నలిపి చూస్తే పొడి పొడిగా అయితే అటుకులు ఫ్రై అయినట్లేనండి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 10 to 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. వంట రాని వారు కూడా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.